హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 2 రివ్యూ అనేది మనం ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా తెలుసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో వస్తుంది. సో ఈ వీడియోని ఇప్పుడే లైక్ కూడా చేయండి, అలాగే ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఓటింగ్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే లేటెస్ట్ రివ్యూస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇక మనం వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఎపిసోడ్ ఎలా అనిపించిందంటే, ఎపిసోడ్ పర్లేదు, బాగానే ఉంది ఫస్ట్ ఎపిసోడ్ అయితే. మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైనిక అయితే సూపర్. నైనిక గ్రాఫ్ అనేది మాత్రం అలా పెరిగిపోయింది రాత్రి జరిగిన ఎపిసోడ్తో. ఎందుకంటే తను చాలా వెల్ అండ్ గుడ్గా టాస్క్లు అయితే పర్ఫామ్ చేయడం జరిగింది. ఫస్ట్ టాస్క్ మనం చూసుకుంటే ఆ రోప్స్ పట్టుకునే టాస్క్ కూడా తను చాలా వెల్ అండ్ గుడ్గా పర్ఫామ్ చేసింది. నిఖిల్తో పోటీ పడుతూ చాలా గట్టి పోటీ అయితే నిఖిల్కి కూడా ఇచ్చింది. తనొక గోల్ అయ్యుండి కూడా చాలా టఫ్ ఫైట్ అయితే నిఖిల్కి ఇవ్వడం జరిగింది. సో ఆ టాస్క్లో నిఖిల్ గెలిచి చీఫ్గా విన్నర్ అయినా సరే నైనిక మాత్రం సూపర్గా పర్ఫామ్ చేసింది ఆ టాస్క్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకా అనదర్ టాస్క్ కూడా నైనిక అయితే విన్ అయ్యి చాలా వెల్ అండ్ గుడ్గా పర్ఫామ్ చేసింది. సో సెకండ్ టాస్క్లో విన్ అయిన నైనిక సెకండ్ చీఫ్గా అయితే హౌస్కి అయితే ఎంపిక అవ్వడం జరిగింది. సో ఎలా చూసుకున్నా నిన్నటి ఎపిసోడ్ అనేది నైనికకి చాలా ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు. అలాగే వెల్ అండ్ గుడ్గా పర్ఫామ్ చేసింది, చాలా అంటే చాలా గుడ్గా అయితే గేమ్ ప్లే చేసింది నైనిక. సో దీంతో నైనిక గ్రాఫ్ అమాంతంగా కొంచెం అలా పెరిగిపోతూ పోయింది. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే మణికంఠ గురించి మాట్లాడుకోవాలి. మణికంఠ ఆట మనం చూసుకుంటే మణికంఠ ఆట మటాష్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన యొక్క బిహేవియర్ అనేది మనం చూసుకుంటే కొంచెం ఇన్మెచ్యూర్డ్గా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే తను ఎవరితో చూసినా సరే కొంత ఇన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే నిఖిల్తో మాట్లాడుతున్నప్పుడు నిఖిల్తో ఒక డిస్టర్బెన్స్ అయితే రావడం జరిగింది. అదే నువ్వు డిస్రెస్పెక్టివ్ ఇచ్చావు అంటూ నిఖిల్ ఆయన పెద్ద ఆయన, నువ్వు ఆయనతో అలా మాట్లాడకూడదు అని చెప్తున్నా సరే సో నువ్వు సింపతిగా ఆడుతున్నావు అంటూ నిఖిల్ మీదకి తోసేస్తూ, అలాగే నిఖిల్ని బ్లేమ్ చేస్తూ, నువ్వు కావాలని ఇలా నన్ను బ్లేమ్ చేస్తున్నావు అంటూ నిఖిల్తో కొంచెం అనవసరంగా మాట్లాడినట్టు అనిపించింది మణికంఠ. సో నిఖిల్తో అలా మాట్లాడుకుంటూ ఉండాల్సింది మణికంఠ. జస్ట్ ఏముందిలే, నువ్వు నాకు చెప్పావు, ఓకే బ్రదర్ అంటూ వదిలేస్తే వదిలేసే లీవ్ చేసేసి ఆ టాపిక్ని మణికంఠ కూల్ అయిపోయి ఉంటే బాగుండేది. సో అక్కడ నాకు మణికంఠ అనవసరంగా మాట్లాడినట్టు అనిపించింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకా చాలా పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్న చూసుకుంటే చాలా ఎపిసోడ్ మొత్తం చాలాసార్లు మణికంఠ మనకి కనబడడం జరిగింది. చాలాసార్లు మణికంఠ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర మాట్లాడుతూ కొంచెం అనవసరమైన టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాడేమో అనిపించింది. సో తన ఆట తనే పాడు చేసుకుంటున్నాడు మణికంఠ. ఫస్ట్ ఎపిసోడ్లోనే తన ఆట తను పాడు చేసుకుంటూ మటాష్ అయిపోతుంది ఆట మొత్తం. సో కొంచెం అనవసరంగా మాట్లాడుతున్నాడు అనిపించింది. కొంచెం తను అనవసరంగా మాట్లాడుకుంటా ఆట మీద కాన్సన్ట్రేషన్ చేసి తన గేమ్ తను ఆడుకుంటే మణికంఠ గ్రాఫ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా మణికంఠ బిహేవియర్ అనేది ఇలాగే ఉంటే కంపల్సరీ మణికంఠ అనేది డౌన్ అయిపోతాడు కంపల్సరీ. నెక్స్ట్ మనం చూసుకుంటే సోనియా వర్సెస్ భాష, వీళ్ళిద్దరికి బిగ్ ఫైట్ అనేది జరిగింది మనం చూసుకుంటే. అలాగే ఫుడ్ విషయంలో భాషా గారు ఒక ఆరెంజ్ని తీసుకొని బాల్గా ఫీల్ అయ్యి కొంచెం ఫన్ యాక్టివిటీ కోసం తను గేమ్ ఆడుతూ ఉంటుంటే ఇంతలోగా సోనియా వచ్చి అలా ఫుడ్తో గేమ్ ఆడొద్దని చెప్పింది. నాకు ఇక్కడ సోనియా చెప్పిన పాయింట్ కరెక్టే అనిపించింది. ఫుడ్తో గేమ్ ఆడడం కరెక్ట్ కాదు, కానీ సోనియా చెప్పిన పాయింట్ కరెక్టే. కానీ సోనియా అది మనిషి అనేవాడు తినడు అంటూ ఇలా అనవసరమైన పాయింట్ రేస్ చేసింది. సో అదొక్క పాయింట్ రేస్ చేయకుండా సోనియా ఒక్క పాయింట్ మీద డిపెండ్ అయి ఉండి ఫుడ్తో గేమ్ ఆడమాకండి, ఫుడ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది, రేస్లు అనేది మనకి చాలా ఇంపార్టెంట్, సో ఫుడ్తో గేమ్ ఆడుకుంటూ ఉండుంటే చాలు అనే టాపిక్ మీద తను చెప్పుంటే సరిపోయేది. ఎనీవే నైనిక అయితే నాకు ఆ విషయంలో గుడ్ అనిపించింది. భాషా గారు ఏ విధంగా దాన్ని ట్రీట్ చేసినా సరే నైనిక ఫుడ్ విషయంలో చెప్పింది మాత్రం కరెక్ట్, 100కి 99.99% కరెక్ట్ అనిపించింది. సో ఎందుకంటే ఫుడ్తో గేమ్ ఆడడం వల్ల ఫుడ్ కింద పడుతుంది, కొంతమందికి నచ్చదు, కింద పడిన ఫుడ్ కొంతమంది తినరు. సో ఆ విధంగా నాకు నైనిక అయితే కొంచెం పర్లేదు అనిపించింది. నెక్స్ట్ టాపిక్ మనం మాట్లాడుకుంటే రష్మి అలాగే సోనియా, వీళ్ళిద్దరికీ కూడా ఫైట్ అనేది జరగడం జరిగింది. ఈ ఫైట్లో మనం ఎవరు కరెక్టో మనం చూసుకుంటే బిగ్ బాస్ నిఖిల్కి అలాగే నైనికకు ఒక పవర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పవర్ ఏంటంటే మూడో వ్యక్తిని చీఫ్గా సెలెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. సో వాళ్ళ యొక్క ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి, నిఖిల్కి అండ్ నైనికాకి. సో వాళ్ళ యొక్క ఒపీనియన్స్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఎవరిని సెలెక్ట్ చేశారు మనం చూసుకుంటే రష్మిని సెలెక్ట్ చేయడం జరిగింది. మూడో వ్యక్తి చీఫ్గా రష్మిని అయితే సెలెక్ట్ చేశారు. సో ఇక్కడ
సోనియా అయితే అనవసరంగా నాకు మాట్లాడినట్టు అనిపించింది. సో, సోనియా అనవసరంగా మాట్లాడి ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్‌నయితే క్రియేట్ చేసింది అనిపించింది. ఎందుకంటే సోనియా పోటీలో లేనప్పుడు తను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు మాట్లాడాలి ఇక్కడ? భాష అలాగే నవీన్. వీళ్ళిద్దరూ మాట్లాడితే కరెక్ట్ పాయింట్ రేస్ చేసుంటే అక్కడ కరెక్ట్ అనిపిచ్చేది. సో, సోనియా మాట్లాడిన అర్థం లేదు కాబట్టి సోనియా మాట్లాడాల్సిన అవసరం అది కాదు. అక్కడ భాష గాని, నవీన్ గాని పాయింట్స్ రేస్ చేసి తనని మీరు ఎందుకు సెలెక్ట్ చేశారు? ఏ పాయింట్ మీద మీరు సెలెక్ట్ చేశారు రష్మినని మాట్లాడి ఉండుంటే అక్కడ పాయింట్ అనేది కరెక్ట్‌గా రేస్ చేయాల్సి కరెక్ట్ అయ్యేది. సో, సోనియా అక్కడ కాంపిటీషన్‌లో లేనప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు తనకి. సో, అక్కడ సోనియా కొంచెం డౌన్ అనిపించింది. అనవసరంగా డిస్కషన్ చేసింది అనిపించింది. సో, ఫైనల్‌గా మనం చూసుకుంటే ఇవాళ హైలైట్ అయిన వాళ్ళు మనం చూసుకుంటే నైనిక అయితే ఆట అయితే సూపర్‌గా వెల్ అండ్ గుడ్‌గా ఆడింది. నెక్స్ట్ మణికంఠని మనం చూసుకుంటే మణికంఠ ఆట అయితే ఇలాగే కంటిన్యూ చేస్తే మటాష్ అయిపోతుంది డెఫినెట్‌లీ. నెక్స్ట్ సోనియా మనం చూసుకుంటే సోనియా పర్లేదు అటు కాదు, ఇటు కాదు కొంచెం బానే బ్యాలెన్స్ చేసుకుంటూ గేమ్ అయితే ఆడుతుంది అన్నట్టు అనిపించింది. ఇక భాషా గారు మనం చూసుకుంటే భాషా గారు కూడా కొన్ని విషయాల్లో అగ్రెసివ్‌గా ఆడుతున్నారు. అలాగే కొన్ని విషయాల్లో పర్లేదు అన్నట్టు అనిపించింది. సో, ఫైనల్‌గా సెకండ్ ఎపిసోడ్ అనేది మీరు చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ యొక్క ఈ ఎపిసోడ్‌లో మీరు ఎవరు కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారో, మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బై బై గైస్.